కులాంతర వివాహాల్లో మీద సుఖరాం నరసన్న అభిప్రాయం అంటే మీరు కూడా ఒక కులాంతర వివాహం చేసుకుర్రు, అందుకోసమే అడుగుతున్నా. నేనేమంటే ఈ దేశంలో కులాంతర వివాహాలు జరగాలని కోరుకుంటా. ఎందుకంటే అది అంబేద్కర్ ఐడియాలజీ. కులాంతర వివాహాలు జరిగినప్పుడే కులం పోతుంది, మనుషులు ఎద మీద చేసుకొని స్వేచ్ఛగా నిద్రపోతురు అనేటువంటి దాన్ని నమ్ముతా. ఈ దేశంలో కులం ఉన్నది కాబట్టి ఈ దేశం ముందుకు పోలేకపోతుంది. కుల పునాదుల మీద మత పునాదుల మీద నిర్మాణమై నాట్యం చేస్తున్నది దేశం, అందుకే ఏ ముందరికి పోతలేదు. కాబట్టి కుల నిర్మూలన జరగాలి, కులం అంతం కావాలి, ఈ కుట్రకు పుట్టిన కులం నేలమట్టం కావాలనేటువంటి ఫైట్ చేస్తాడు, పాట రాస్తాడు రామ్. ఈ కుల హత్యల మీద మీ అభిప్రాయం ఏంది, మీ కామెంట్? ఎందుకంటే ఇప్పుడు మొన్న బంటి లాంటి ప్రణయ్ లాంటి వాళ్ళని చాలామంది చంపేస్తారు, బీసీలే చంపేస్తారు, రెడ్డిల కంటే ఎక్కువ బీసీలలో చేసుకుంటే కూడా చనిపోతారు. కులాల వారిగా మనుషులనే చంపుకునేటువంటి స్థాయికి వస్తారంటే వాళ్ళు మనుషులే కాదని అర్థం. మనుషులే కాదని అర్థం. ఒక జంతువుకు ఇంకో జంతువు మీద ప్రేమ ఉంటుంది, కానీ ఇక్కడ మనిషికి మనిషి మీద ప్రేమ లేదు. ఈ అన్నిటికీ కారణం ఏంటి అని అంటే మనవాదం, మతం, కులం. ఈ మతాన్ని కులాన్ని మన ధర్మశాస్త్రాన్ని చంపాలి ఫస్ట్. ఈ అన్ని చంపాలి అంటే మనం చంపలేం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంది, కులాంతర వివాహాలు చేసుకోవాలి, చంపే కొద్దీ చేసుకుంటూనే ఉండాలి. ఎన్ని సాగులు అయితే చూద్దాం. రెండోటి, మనం చచ్చిపోతాం అనుకున్నప్పుడు ఎదటోని చంపడంలో తప్పే లేదు. నేను ఇది సూటిగా చెప్పగలుగుతా. నువ్వేదో అంటున్నావు అంటే ఈయన కాడికి ఇంట, ఈనకపోతే తంత. నా పాలసీ అయితే అదే. అందరికి పాటలు పాడతారని తెలుసు, నేను పాటలు ఏం పాడా, పంచాయతీలు కూడా చేస్తా. ఈనకపోతే కుదిరితే 90% మంచిగా చెప్తా, ఈనకపోతే తన్నే తోలుతా.